ఇప్పుడు కష్టపడి 7th క్లాస్ చదివిన మా ఆవిడ బుర్ర ఎలా ఉంటుందో పరీక్షిస్తాము. సో మీ ఆవిడకి కూడా ఇలానే తెలివితేటలు ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఫస్ట్ మా ఆవిడ తెలివితేటలు చూడండి. రేపు ఎగ్జామ్ ఉంది, ఫోటో ఉందో లేదో తెలియదు, ఒకసారి చూడవే. ఎక్కడ ఉంది ఫోటో? ఆ డెస్క్లో ఉంటుంది అనుకుంటా, ఒకసారి చూడు. ఇక్కడ కాదు, అద్దం వెనక. సరే. A few moments later. నేను చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఉండు కంగారు ఏమి, నేను ఎదుగుతాను కదా. కంగారు ఏమి ఎతికేదే? ఇదేందే? ఇదేందే? ఇది ఉన్నాయిలే, డెస్క్ లో ఉన్నాయి అనుకున్నాను. డస్క్ లో ఉన్నాయనుకోవడం ఏంది? అంత బాగా పైన కనిపిస్తా అంటే ఇప్పుడు కింద ఏమైనా ఉన్నాయేమో అని చూసాను. తర్వాత ఇగో డస్క్లు ఉన్నాయి కదా, డస్క్ లో ఏమైనా పెట్టావేమో అని చూసాను. చిన్నవి కాబట్టి అంతే. నువ్వు కాదు, నువ్వు నేను ఎత్తికిచ్చిందే తట్టుకోవాలి కదా. నువ్వు తట్టుకోకుండా నన్ను అరుస్తావు. నువ్వు నాకు కాదు, ఎవడైనా బుర్రన్నాడు ఫస్ట్ ఏం చేస్తాడు, ఎంత పైన కనిపిస్తుంటే దీని మీద వస్తాడు కానీ వదిలేసి దీన్ని ఎవడన్నా చూస్తాడు. అదన్నా అలా ఏం లేదు. ఫస్ట్ లోపల ఎవరైనా పెట్టారేమో అని చూసి అప్పుడు పైన చూస్తా, అంతేగాని. ఒకవేళ ఈ టేబుల్ ఉంది, టేబుల్ మీద ఏదైనా వస్తువు ఉందంటే ఈ టేబుల్ మీద ఎదగకుండా ఫస్ట్ ఆ పైన అట్టకి ఎతికి, డెస్క్లు ఎతికి, తర్వాత టేబుల్ మీద కనిపిస్తే ఎదుగుతారే ఎవడన్నా. ఫస్ట్ పైన కనిపించేది ఎదుగుతారు కదా. అదేం లేదు, మొత్తం ఎతికే దాని దగ్గరికి వస్తా నేనైతే. మళ్ళీ కవరింగ్ చేయకు తన్నా అంటే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. కాదు, నేను ఎప్పుడైనా కింద నుంచి పైకి వెళ్తాను, పై నుంచి కిందకి రాను. ఓకేనా? ఓకే ఓకే, అర్థమవుతుంది. నేను చెప్పిందే కరెక్ట్. అర్థమవుతుంది. నువ్వు నేను ఎత్తికించిన వరకు తట్టుకోవాలి అంతే. నువ్వు కంగారు పడి నన్ను అంట చూడమ్మా డాడీ నన్ను తిడుతున్నాడు. సర్లే అమ్మా, నాదే తప్పు, క్షమించమ్మా.